జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్లో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా కురుమ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య సేవలు మరవలేనివని పేర్కొన్నారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి నిజాం రజాకార్ల తూటాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ట్యాంక్ బండిపై విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు అందె నానిబాబు, మీస సత్యనారాయణ, అంద బీరయ్య, అందె అశోక్, రాంపూర్ సర్పంచ్ శెట్టి కొమరయ్య, కామల్ల అనిల్ కుమార్, మీస పార్వతి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, గోండ్ల శ్రీనివాస్, సూర్ణ శ్రీకాంత్, నంగి కరకయ్య, శెట్టె కర్ణాకర్, నంగి చంద్రం, నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీ కన్వీనర్ కాటం సంజీవయ్య, పూర్మ ఆగం రెడ్డి, ఆడపు చంద్రయ్య, భూమిగారి మనోహర్, బుట్టి భిక్షపతి, పోలోజు వెంకటాద్రి, పచ్చిమండ్ల వెంకటయ్య, మిట్టపల్లి నర్సిరెడ్డి, గోమరపు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీలు గుర్తించకపోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తొలి అమరుడు అన్ని కుల సంఘాలను అందరితో కలుపుకొని ఇట్లు రెడ్లను రజాకారులతో పోరాడి ఒక తెలంగాణ గురించి కొట్లాడిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా హైదరాబాదులో ట్యాంక్ బండి విగ్రహం పెట్టడానికి ఫస్ట్ మన చేర్యాల ప్రాంతంలో దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాలని ప్రజా సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిసారి ఆయన చేసిన తెలంగాణ సాయుధ పోరాటం గుర్తించుకుంటూ అందరినీ కలుపుకుపోయి గణనీయంగా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ తొలి అమరుడు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు చేర్యాల పట్టణంలోని ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను సాధించాలని, ఆయన వెంబడి నడవాలని ప్రతి ఒక్క యువకులు దొడ్డి కొమరయ్యని స్ఫూర్తిగా తీసుకొని నడవాలని, అలాగే దొడ్డి కొమరయ్య ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ బండిపై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏ రోజైతే పెడతారో ఆ రోజే మాకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్టుగా మేము ఖచ్చితంగా తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండిపై వచ్చే సంవత్సరం లోపు నిర్మించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి మన చేర్యాల పట్టణ కురుమ సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారు 1927 ఏప్రిల్ 3వ తారీఖు నాడు జన్మించారు. వారు రైతు కుటుంబంలో జన్మించారు. వారి జీవితం అంతా దేశ్ముఖులకు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తొలి అమరత్వం పొందినటువంటి ధన్యజీవి. మరి ఆ ధన్యజీవిని మనం స్మరించుకోవడం మన కర్తవ్యం. ఆ రోజుల్లో ఎంతో పీడిత వాతావరణం ఉండేది. దళితులను ఎన్నో రకాలుగా హింసలకు గురి చేసినటువంటి దేశ్ముఖులు, దొరలు, రజాకారులు వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడి, ఆ రోజుల్లో పోరాటం అంటే మరి సాయుధ పోరాటం మొట్టమొదటిసారిగా వీరి ఆధ్వర్యంలోనే మొదలైంది. సాయుధ పోరాటం మీన్స్ గన్నులు, ఆయుధాలు పట్టుకొని మరి దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళను ఊర్ల నుంచి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఆ పోరాటంలోనే మరి దొడ్డి కొమరయ్య గారు అమరుడైనరు. వారిని మరి గవర్నమెంట్ 99 సంవత్సరాలు అవుతున్నది, వారిని సముచిత రీతిన గుర్తించలేదని నా అభిప్రాయం. ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు వారిని సేవలను గుర్తించి ట్యాంకు బండి మీద విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి మరి మా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చేర్యాల పట్టణంలో దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ కుర్మ సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య గారు దేశ్ముఖులకు వ్యతిరేకంగా పేద పీడిత వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు. తెలంగాణ పోరాటంలో మొదటి అమరుడిగా
మిగిలినటువంటి మహానుభావుడు. ఆ యొక్క మహానుభావుని యొక్క ఫోటో విగ్రహం తప్పకుండా ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఈ ప్రజాప్రభుత్వంలో తప్పకుండా అన్నిటినీ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం తప్పకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ యొక్క కార్యక్రమం జరిగే లోపల తప్పకుండా వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలని చెప్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రభుత్వం దొడ్డి కొమరయ్య గారి జయంతిని ఒక తెలంగాణ పండుగగా ఈరోజు అధికారికంగా కూడా జరపడం జరుగుతుంది. దీనికి నిదర్శనమే ఈ యొక్క ప్రజాపాలన యొక్క ప్రజల యొక్క ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ సందర్భంగా వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతి చేర్యాలలో పూలమాల వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ట్యాంకు బండి పైన దొడ్డి కొమరయ్య విగ్రహం లేకపోవడం బాధాకరం. వచ్చే సంవత్సరం లోపు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రభుత్వం పెట్టాలని ఆశిస్తున్నాం. మన తెలంగాణ స్ఫూర్తిదాత, తెలంగాణ ఉద్యమానికి తొలి ఊపిరిలున్నటువంటి మన దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతిని రికగ్నైజ్ చేస్తూ అంటే గుర్తిస్తూ మన తెలంగాణ రాష్ట్ర పండుగగా రవీంద్ర భారతం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన మిత్రుడు చెప్పినట్టుగా దీన్ని ట్యాంక్ బండపై ఇప్పటి వరకు దొడ్డి కొమరయ్య గారి విగ్రహం లేకపోవడం విచారకరము. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్థాపించాలని, అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ తప్పకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కుల ప్రాతిపదికను మత ప్రాతిపదికను కాకుండా అన్నిటికీ సమానము హక్కులు ఉండాలని, రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులను పరిరక్షించాలని కోరుకునే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని స్థాపిస్తుందని నమ్ముతున్నాను. అంతేకాకుండా మన ఎంతో బీసీలలో ఎంతగా వెనుకబడి ఉన్న దొడ్డి కొమరయ్య వారసులకు కూడా ఈ జాతికి కూడా న్యాయం జరిపిస్తుందని నమ్మకంతో నేను మరొకసారి దొడ్డి కొమరయ్య గారికి నా యొక్క జయంతి శుభాంజలి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.